హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను అరటికాయ బజ్జీలు అయితే చేస్తున్నానండి. మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టము. అది కాక మా ఆంటీ అయితే చెట్టి అయితే అరటికాయలు అయితే పంపించారండి. అందుకనే అవి చూడగానే నాకైతే బజ్జీలు చేయాలనిపించింది. ఇప్పుడు ఇవి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే 2 కప్పుల శనగపిండి అయితే తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం, వాము కూడా నలిపి వేసుకోవాలండి. తర్వాత సోడా కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. మా పిల్లలు ఈవినింగ్ లేచేసరికి నేనైతే ఇంట్లోనే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈరోజు అయితే వాళ్ళ కోసం అయితే బజ్జీలు అయితే చేస్తున్నాను. ఇలా పిండి కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపి పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు లేచిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు నేను బజ్జీలు అయితే స్టార్ట్ చేస్తానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ టైంలో ఏంటంటే సరిగా తినకుండా ఉంటారండి. అదే ఇప్పుడు హాలిడేస్ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినవే చేస్తాను నేను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సమ్మర్ కదా అని చెప్పని అన్ని ఫ్రూట్స్ కూల్ ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా బజ్జీలు కూడా వేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు ఒకటే పెట్టామంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో అరటికాయనైతే ఇట్లా తీసుకొని దానిపైన చెక్క అయితే లైట్గా తీసుకోవాలండి. మామూలుగా అయితే అరటికాయ ఫ్రై కానీ కర్రీ కానీ చేసేటప్పుడు అరటికాయ ముక్కల్ని కట్ చేసేసి బియ్యం కడిగిన నీళ్ళలో కనుక వేస్తే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే నేను వెంటనే కట్ చేసేసి బజ్జీలు అయితే వేస్తున్నాను. అందుకే నేను వాటర్లో వేయట్లేదు. కట్ చేసిన వెంటనే బజ్జీలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. అరటికాయ ముక్కల్ని అయితే ఇట్లా సన్నగా స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇవి కట్ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాక్సిమము పిల్లలకి కొంచెం చలవ చేసే, ఇంట్లో వాళ్ళకి కూడా చలవ చేసే ఇస్తేనే బాగుంటుందండి. కానీ ఎప్పుడు ఒకేలా ఇస్తున్నా కూడా పిల్లలు ఇష్టంగా తినరు. అందుకని అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇలా చేసి అయితే పెట్టాలండి. మా ఆంటీ వాళ్ళ చెట్టువి కాయలు అయితే వచ్చినాయి అని చెప్పి మాకైతే పంపించారండి. అవి చూడగానే నాకైతే ఇలా బజ్జీ వేయాలని అనిపించింది. సో మా పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు. అందుకని ఇలా చేసి పెడతానండి వాళ్ళ కోసం అయితే. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే పిల్లలైనా మా హస్బెండ్ అయినా కూడా చాలా ఇష్టంగానే తింటారు. వాళ్ళ కోసం అయితే నేను ఇష్టంగానే చేస్తానండి. పెళ్ళైన కొత్తలో ఆయిల్ ఐటమ్స్ చేయాలంటే చాలా భయం వేసేది. ఆ ఆయిల్ ఎక్కడ వచ్చి పడుతుందో అని చెప్పని. ఈవెన్ ఇప్పటికైనా సరే నేను మా పిల్లల్ని కానీ మా హస్బెండ్ కానీ వంటగదులకైతే రానివ్వనండి. ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు నేనే కంప్లీట్ చేస్తాను. వాళ్ళు లేచేసరికి అయితే ఆఫ్టర్నూన్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. పిల్లలు లేచేసరికి నేనైతే వాళ్ళ కోసం అయితే బజ్జీలు అయితే చేసి పెడతాను. సో వాళ్ళు ఉన్నప్పుడు చేయాలంటే అది ఇది అని చెప్పని వంటగది చుట్టూరు తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనకి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంతేనండి, ఫైనల్గా వేడి వేడి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లో అయితే మా పిల్లలు అయితే కెచప్ వేసుకొని తింటారు. పిల్లల్ని అయితే అడిగాను టేస్ట్ ఎలా ఉందని చెప్పని. నేను కూడా వేసిన తర్వాత ఒకటైతే టేస్ట్ చూస్తానండి ఎలా ఉన్నాయో అని చెప్పని. పిల్లలకి పెట్టే ముందు ఖచ్చితంగా నేనైతే టేస్ట్ చూస్తాను దాంట్లో అన్నీ సరిపోయినాయో లేదో అని. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.